చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత రోజున జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళడం, నిర్మలా సీతారామన్ కలవడం, ఇంకే ఉంది కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు, ఏడు పట్టుకోవడానికి వెళ్ళాడు అని రాధాకృష్ణ గారు రాసి ఉండొచ్చు. కాక జగన్ స్వభావం తెలిసినోడు ఎవడో కూడా కాళ్ళు పట్టుకుంటాడు, పోటీ చేయొద్దని చెప్పి తిన్నాడేంతటి అమాయకత్వం జగన్ దగ్గర ఉందని ఎవరో అనుకోరు. సరే, తెలియనటువంటి వాళ్ళు లేదా జగన్ మీద ద్వేషంతో ఉండేటువంటి వాళ్ళని మానసికంగా సంతృప్తిపరిచే వార్తలు వాళ్ళు రాస్తారు కాబట్టి అది నడిచిపోతా ఉంది. నేను ఆ రోజునే ప్రస్తావించా, ఆర్థికంగా ఈ 2 నెలలు చాలా ముఖ్యం. మామూలుగా బడ్జెట్ డబ్బులు సాధారణంగా ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి వస్తూ ఉంటాయి, కానీ ముందుగానే బడ్జెట్ ఆల్రెడీ ఓకే అయిపోయింది కాబట్టి డబ్బులు తొందరగా రిలీజ్ చేయమని జగన్ అడుగుతాడు. ఎందుకంటే తన సంక్షేమ పథకాలు నెలల వారీగా ఈ నెలలో ఇది ఇస్తాం, ఈ నెలలో ఇది ఇస్తాం అన్నటువంటి అన్నీ ఇప్పుడు ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చాక ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఈ లోపే ఇచ్చేసేయాలనుకుంటున్నాడు. దానికి కేంద్రం తొందరగా డబ్బుల్ని రిలీజ్ చేయడం కోసం అడుగుతాడు. అందుకే నిర్మలా సీతారామన్ కూడా అడుగుంటాడని నేను ఆ రోజునే ప్రస్తావించాను. ఇప్పుడు తాజాగా చూస్తే 1 by 1 డబ్బులు రిలీజ్ కార్యక్రమం నడుస్తోంది. 16వ తారీఖున చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించబోతున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన 45 నుండి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాలో 18,750 రూపాయలు చొప్పున జమ చేస్తారు. 4వ విడతలో దాదాపు 26 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరబోతోంది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.